మనుషుల యొక్క జీవితంలో ఏదో ఒకరు మన జీవితంలో కంట్రోల్ చేసేటటువంటి వారు ఎవరో ఒకరు ఉంటారు మనల్ని. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, లేకపోతే గ్రామ పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ యేసేపు జీవితంలో అలా కంట్రోల్ చేసేటటువంటి వారు కూడా ఎవరు లేరు. ఆయన దేవుని కంట్రోల్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నువ్వెవరి కంట్రోల్లో ఉన్నావు? యేసేపు తన జీవితాన్ని గనక మనం పరిశీలన చేసినప్పుడు అతని జీవితాన్ని కంట్రోల్ చేసేటటువంటి ఏ వ్యక్తి అతని జీవితంలో లేరు. అన్నలా అతన్ని దూషించారు, ద్వేషించారు, అమ్మివేశారు. అతని యొక్క జీవితంలో తండ్రి కోల్పోయినటువంటి వాడిగా, తండ్రిని కోల్పోయిన వాడిగా యేసేపు ఉన్నాడు. కానీ అతన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? యేసేపు ఎవరి కంట్రోల్లో ఉన్నాడు అని అంటే దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నాడు. నీవెవరి కంట్రోల్లో ఉంటున్నావు? నిన్ను కంట్రోల్ చేస్తుంది ఎవరు? దేవుని వాక్యము నిన్ను కంట్రోల్ చేయకపోతే,